దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకుని వివిధ దేశాలలో వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇక డెట్రాయిట్లో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. ప్రవాసులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు డెట్రాయిట్లో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేతకు నివాళులు అర్పించారు. ఈ వేడుకలో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం యొక్క ప్రాముఖ్యతను, మహానేత ఏ విధంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను తాకారో, ఎలా వారి హృదయాల్లో కొలువై ఉన్నారో వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజలకు చేసిన విశిష్టమైన సేవల్ని గుర్తు చేశారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ప్రియతమైన నాయకుడు వైఎస్ఆర్ గారి 76వ జన్మదినం సందర్భంగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. సో వైఎస్ఆర్ గారి గురించి రెండే మాటలు. వైఎస్ఆర్ గారు 33 ఏళ్లకే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత పోటీ చేసిన ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఎప్పుడు ఓడిపోలేదు. తర్వాత 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు ఎంపీ అయ్యారు, 3 సార్లు మంత్రి అయ్యారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మహానేతకి మీరందరూ ఇక్కడికి వచ్చి అతనికి జయంతి సందర్భంగా మీరందరూ విషెస్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఎవ్రీబడి కెన్ గివ్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ప్రపంచంలో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే ఒకే వ్యక్తి ఎవరంటే మన వైఎస్ఆర్ గారే. ఎప్పుడైనా సరే ఆపోజిట్ పార్టీకైనా సలహా చెప్పిన అతను ఒక్కడే చెప్పగలుగుతాడు, ఒక్కసారి నవ్వయ్య బాబు అని. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో పుడతాడని నాకు నమ్మకం లేదు. నాకు ఆ రోజు వైఎస్ఆర్ కనిపించిన రోజు నైట్ న్యూస్ వచ్చింది మనకి. నైట్ 24 hours తినలేదు, 24 hours నిద్రపోలేదు అసలు. ఎందుకంటే ఏమీ తెలియదు, కనిపించట్లేదు. అంటే ఎట్లా నాకు పరిచయం ఎలాగంటే మన వైఎస్ఆర్ గారు చికాకు వచ్చినప్పుడు అందరూ ఫోటోలు తీసుకుంటారు కదా. చాలామంది 2500 మంది వచ్చారు. 2500 మంది కూడా ఫోటో తీసుకుంటుంటే అందరూ అడ్డుకున్నా సరే నా కోసం వచ్చారు వాళ్ళు చిరునవ్వుతో. డే ఫస్ట్ అవర్ నుంచి 4 hours కంటిన్యూస్గా హీ వాజ్ స్టాండింగ్, హీ వాజ్ స్మైలింగ్, హీ వాజ్ టేకింగ్ పిక్చర్ విత్ ఎవ్రీబడి. అలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు నేను లైఫ్లో. తండ్రి చనిపోయినా సరే ప్రతీకారం తీర్చుకోకుండా దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళే పోతారనే కాలంలో ఉండేవాడు. ఇప్పుడుండే కాలం ఎట్లా ఉంది చూడండి, ప్రజెంట్ కండిషన్. ఎవరన్నా వైఎస్ఆర్ అంటేనే కేసులు పెట్టే కాలం వచ్చేసింది ఇప్పుడు. అలాంటి కండిషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. మనకి ఫ్యూచర్ నిర్దేశం చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనందరూ స్ట్రాంగ్ కావాలి. డెట్రాయిట్ ఒకటే కాదు, దేశమంతా మన దగ్గరలోనే మనం ఇన్వైట్ చేస్తున్నాము మన నాయకుల్ని ఇక్కడికి. దయచేసి అందరూ ముందుకొచ్చి ఇక్కడనే కాదు, డెట్రాయిట్నే కాదు, ప్రతి టౌన్లో కూడా మనం బలోపేతం చేయాలి పార్టీని. తర్వాత మనం సపోర్ట్గా ఉండాలి ఇండియాకి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ కాదు, మన గుండెల్లో ఉండే వైఎస్ఆర్ మన గుండెల్లో ఎప్పుడు ఉంటాడు అంతవరకు డౌట్ లేదు నాకైతే. కనుక మన పార్టీని బతికించుకోవాలంటే అనేకమైన అది కార్యక్రమాలు చేశాడు. మీరు 108 కానీ ఎన్ని లేవు, జలయజ్ఞం కానీ ఎన్ని చేశారు. అవన్నీ తిరిగి బతికించుకోవాలంటే తప్పనిసరిగా మనం సపోర్ట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ సపోర్ట్గా ఉండాలి. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడాను, మన తెలుగు వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు, మన వైఎస్ఆర్ గారి జయంతిని సందర్భంగా వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. వైఎస్ఆర్ గారు చాలామందికి ఎన్నో చేశారు. ఆయన ఎటువంటి వ్యక్తో ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి. వైఎస్ఆర్ గారు చనిపోయిన 3వ రోజు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు జరిగాయి. మీకు గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందో మీకు
తెలుసు బాగా. అది ప్రపంచంలో ఎక్కడా కూడా లేనంత విధంగా హైదరాబాద్లో జరుగుతుంది, ఇంక్లూడింగ్ అదేది పెద్ద విగ్రహం ఉంది కదండి, ఖైరతాబాద్ విగ్రహంతో సహా. కానీ ఆ రోజు మాత్రము ప్రతి ఒక్కరూ, డప్పులు లేవు, శబ్దాలు లేవు, అనౌన్స్మెంట్ లేవు, కేకలు లేవు, కేవలము చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రింట్. అది కొంతమంది ఏంటంటే మామూలుగా వాళ్ళ ఇంట్లో చిన్న విగ్రహం తీసుకొచ్చిన వాళ్ళు కూడా పేపర్ ప్రింట్ వైఎస్ఆర్ గారి బొమ్మ తీసుకొచ్చేసి ఆ విగ్రహం పక్కన పెట్టుకొని నిమజ్జనం చేశారండి. అటువంటి క్రెడిట్ ఉన్న వైఎస్ఆర్ గారు ఎంతమందిలో ఆయన మనస్సులో ఉండిపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఒక దేవుడిగా పూజించారు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఏంటంటే వైఎస్ఆర్ గారి జయంతిని ఈరోజు మనం అందరం చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మనకు తెలుసు చాలా రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, వాటన్నిటినీ కాకుండా ఇప్పుడు ఒక్కటే మనం నిశ్చయించుకోవాలి. ఎందుకు అంటే మనకి వైఎస్ఆర్సీపీ మనుగడ కావాలి అంటే, ఓకే, మనలో కొందరికి ఏంటంటే వేరే అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, వాటినన్నింటినీ పక్కన పెట్టుకొని సో ఈ ఇయర్ నుంచి లెటస్ స్టాండ్ యునైట్ అండ్ గెట్ అవర్ వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో పాలనలోకి వచ్చేటట్టు మనమంతా చెయ్యాలండి. అది నా విజ్ఞప్తి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ థింగ్ అయితే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనము నేర్చుకుందేంది, జీవితంలో ఈ రోజుకి 76వ జయంతి సందర్భంగా కూడా, అంటే 2009 సెప్టెంబర్లో చనిపోయిన తర్వాత కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఆ మనిషి చేసినటువంటి మంచి పనులు. దానికంటే ఎక్కువ, మంచి పనుల కంటే ఎక్కువ ఒక మనిషి జీవితంలో ఏమనుకుంటారంటే ఒక 80 years చాలా పెద్ద లైఫ్ అనుకుంటారు. చాలా తక్కువ అండి. ఎందుకంటే మన ఫస్ట్ ఎడ్యుకేషను, మన లైఫ్ 30 years జరిగిపోతుంది. తర్వాత మనకున్న ఎనర్జీ 20 years 25 years. ఆ లోపలనే మనం ఏం చేయాలి, వాల్యూ తీసుకురావాలి, ప్రపంచంలో ఒక మనుషులను చేంజ్ చేయగలగాలి అని ఒక చిన్న క్వాలిటీ ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు జీవితాంతం బతికుంటారు. అలాంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకరు. ఎందుకు అనంటే అతను క్రియేట్ చేసిన ఒకే ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో ట్రస్ట్. ఏ మనిషి అయినా ఒక క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలనంటే డబ్బు, హోదా అవన్నీ అవసరం లేదు. ట్రస్ట్. నువ్వు ముందెప్పుడు ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు, నీకు పవర్ వచ్చినాక ఎలా ఉన్నావు అని ఒకే ఒక్క లాయల్టీ, ట్రస్ట్, హంబుల్నెస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మహానేతగా ఎదుగుతారు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మహానేతలాగా ఎదిగాడు. అందుకని ఈరోజు కూడా ఇంతమంది ఉన్నా కానీ మనకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కానీ అతని గురించి ఒక్క చెడు కూడా మాట్లాడలేము. ఎందుకు అనంటే అలాంటి మహానేత అతను. దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో మా ఇంటి దగ్గర, మాది మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక ముస్లిం అతను బషీర్ అని పేరు కూడా చెప్తున్నాను. అతను ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంట్లో లాన్ కట్ చేసేవాడు బేగంపేట ఏరియాలో అక్కడ. సో మహానేత ఎప్పుడైతే సీఎం అయ్యాడో, అయిన తర్వాత అప్పుడే ఈ జిఎంఆర్ ఎయిర్పోర్టు స్టార్ట్ అయింది. సో ఇతను మామూలుగానే వచ్చి సీఎం అయినా కానీ చిన్న వ్యక్తి కదా, అదే లాన్ కట్ చేసుకుంటున్నాడు. బయటకు వచ్చి వాకింగ్ చేస్తూ, ఏం బషీర్ ఏం చేస్తున్నావు అంటే లాన్ కట్ చేస్తున్నాడు. అంటే ఎప్పటికి నువ్వు లానే కట్ చేస్తావా బషీర్, ఇంకా వేరే పనులు చేయవా, లైఫ్లో పైకి ఎదగాలని లేదా, పిల్లలు ఉన్నారు అని అంటే, ఏం చేయమంటారు సార్ అంటే, ఒక పని చేయి, నేను జిఎంఆర్కి చెప్తాను, నువ్వు వెళ్ళి కలిసిన తర్వాత ఎయిర్పోర్ట్ మొత్తం లాన్ కటింగ్ అతనికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది గ్రేట్నెస్ అంటే. ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషి లాయల్టీని, తర్వాత అతనికి ఉన్న స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ ఒక్క నేతనే వైఎస్ఆర్. అందుకనే మనం అందరం ఎప్పుడు వైఎస్ఆర్ని ఈరోజు కూడా మర్చిపోకుండా ఆంధ్రప్రదేశ్లో చేసిన ఒక డెవలప్మెంట్ కానీ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈరోజు కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆరోగ్యశ్రీ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ దట్ ఈ బ్రాట్ ఇన్. అసలు అమెరికాలో కూడా ఇప్పుడు అట్లాంటి స్కీములు తీసుకురావడానికే ట్రై చేస్తున్నారు.
అలాంటి స్కీమ్ని అతను ఎప్పుడో ఇన్నోవేట్ చేసి తీసుకొచ్చాడు, ఈరోజు కంటిన్యూ అవుతున్నది. అలాంటి మహానేతకి ఈరోజు వచ్చి మీరు జయంతి సందర్భంగా చెప్తున్నారంటే మనం అతని నుంచి నేర్చుకోవాల్సిన ఒక్కటే క్వాలిటీ ఏంటంటే మనను నమ్మాలంటే మనం ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోవాలి. ఆ ట్రస్ట్ని నిలబెట్టుకుంటే నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ 80 years ఈజ్ నాట్ లాంగ్. నువ్వు ఎన్ని రోజులు బతికావన్నది కాదు, ఎంతకాలం మనుషుల్లో బతికున్నావు అన్నది ఇంపార్టెంట్. దానికి నిదర్శనమే వైఎస్ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ నాకు చాలామంది తెలియకపోవచ్చు, నా పేరు శేషాద్ రెడ్డి. నేను ఇక్కడే డెట్రాయిట్లో ఉంటాను. కొంతమంది అన్నారు వినోద్ అన్న శ్రీనివాస్ గారు, కొంతమంది ఉంటాను. నేను బయటికి ఎక్కువ రాకపోవచ్చు, కానీ నేను వీ హ్యావ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ హియర్ అండ్ CMM level 3 కంపెనీ. వీ హ్యావ్ అరౌండ్ 250+ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఇండియా అండ్ US. సో ఆ మహానేత గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఖచ్చితంగా మనము ఆయన్ని ఎల్లవేళలా మనము ఆయన స్ఫూర్తిదాతను తీసుకొని ఖచ్చితంగా మన పిల్లలు ఖచ్చితంగా ఆయన్ని అలా విధంగా ముందుకెళ్తూ ఖచ్చితంగా ఆయన సోషల్ బెనిఫిట్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో ప్రజలకు, ప్రతి ఇంట్లోనూ ఒక ఫోటో పెట్టి దండం పెడుతున్నారంటే దేవునితో సమానం. ఖచ్చితంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ని బడుగు బలిగిన వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా చేంజెస్ చేద్దామని చూపించారు. కానీ బట్ ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ఆయన కొద్దిగా మిస్ అయ్యాడు. బట్ విల్ కమ్ బ్యాక్ సూన్. డెఫినెట్గా వీ నీడ్ all our support we need to provide him. Definitely 2029 we're going to come back. Jagan 2.0 డెఫినెట్గా షూర్. మనం ఏమైతే కోరుకుంటున్నామో అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా మనము ఈసారి 2029లో అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ గారిని ఖచ్చితంగా మనము సీఎంగా చూసుకోగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆఫ్ ద రికార్డ్ నేను చెప్పాల్సిన నా పర్సనల్ ఒపీనియన్లు ఏంటంటే 1994లో చిన్న ఎగ్జాంపుల్, పెటాల్ రవి గారు మా కాన్స్టిట్యున్సీ పెనుగొండ. సో ఆ టైంలో మా ఫాదరు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చాలా క్లోజ్ హైదరాబాద్లో ఉన్న PCC చీఫ్గా ఉన్నప్పుడు ఒక్కసారి అనంతపురం డిస్టిక్ గురించి ఎలా ఉంటుంది అని మా ఫాదర్ని అడిగారు. పెటాల్ రవి గారు కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుంది అన్న ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నైటే ఆ ఇష్యూని తెలుసుకొని పెటాల్ రవి గారు నైట్ 1 o'clock వచ్చి ఉన్న పలంగా మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి ఆడబెట్టుకున్నారు అక్కడ. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వేరే అంటే పెటాల్ రవి గురించి ఇట్స్ నాట్ ఎ బ్యాడ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం వెళ్ళింది అని తెలుసుకోవడానికి ఆయన మొత్తం తీసుకెళ్ళి మా ఫాదర్ని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clock మళ్ళీ విషయం తెలుసుకొని బయటకు వదిలేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఎలాంటి శత్రువునైనా కూడా ప్రేమించే అభిమానం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మహానేతకి ఎదిగారు. డెఫినెట్గా అన్న చెప్పినట్టు అలాంటి మహానేత మళ్ళీ ఇంకొకసారి రాడు. బట్ అలాంటి క్వాలిటీస్ జగన్లో ఉన్నాయి కాబట్టి మనం అంతా ఆయన అంటే నడుస్తున్నాం కాబట్టి మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ జై జోహార్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇక్కడ ఉన్నందుకు. నాకు ఆయనతో ఏంటంటే నేను ఫస్ట్ 1992లో గిద్దలూరులో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు PV నరసింహారావు గారు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్, పెండేగండి వెంకట సుబ్బయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అట్టవంటి పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు ఒక డైలాగ్, ఈ లుచ్చాకోరు ఈనాడు పేపర్ అనే పేదం ఆయన ఫస్ట్ డైలాగ్ పబ్లిక్ మీటింగ్లో అప్పుడు 1992లో. తర్వాత ఇన్సిడెంట్, నేను గిల్బర్గా వెళ్తాను ఎంటెక్ చదవడానికి. అక్కడ క్యాఫ్టేరియా అసలు నన్ను కూర్చుని లేకుండా ఈ కాలేజీలో KBN కాలేజీలో సాయంత్రం 6 వరకు అలాగే ఆయన గురించి చెబుతానే ఉన్నారు. మెడికల్ చదివినప్పుడు ఆయన కాలేజీలో ఎలా ఉండేవాడు, ఎంత ఫెరోషియస్గా ఉండేవాడు, ఎలా అసలు అది వేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి వేరు. ఎప్పుడైతే PCC ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి చేంజ్ అయింది. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు నా తెగిపోయింది ఇక్కడ అని. ఆ తెగిపోయిన తర్వాత దాంతోనే మానవత్వం వచ్చింది. ఆయన అంతగానే మహానేతగా ఎదిగాడు. అంతకుముందు ఆయన కష్టాలు అసలు ఎవరికీ తెలియదు, ఎంత కష్టాలు. ఈవెన్ PCC బిల్డింగ్కి వెళ్ళాలంటే గాంధీ భవన్కి వెళ్ళి ఆపారు. లాస్ట్ ఇన్సిడెంట్ చనిపోయే ముందు నేను మా ఊరి నుంచి బస్సులో వస్తున్నాము. నా పక్కన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, బుద్ధప్రసాద్ గారు. తెల్లవారుజాము 4 గంటలకి క్లోజ్ టు మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చినప్పటికి ఫోను ఆయన పడుకున్నారు. ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేసుకుంటే ఎలా జరుగుతున్నాయి ఎలక్షన్స్ అని, లోకల్ బాడీ ఎలక్షన్స్, అదే లాస్ట్ కాల్ ఆయనతో. ఆ తర్వాత ఇంకా మహానేత మనం చూసుకోలేము. ఇప్పుడు నేను ఇక ఆయనే పిలిచారేమో అనిపిస్తుంది నాకైతే, టు బి ఆనెస్ట్గా. అదే అంత అభిమానం. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. మేము డెట్రాయిట్లో వైఎస్ఆర్ గారి 76వ జన్మదినం
ఈరోజు జరుపుకున్నాం. ఇక్కడ చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 మంది దాకా వచ్చారు. సో ఇక్కడ బాగా మంచిగా జరిగాయి, అందరూ విషెస్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు విష్ హిమ్ అండ్ మోర్ సక్సెస్ ఫర్ అవర్ జగన్, అండ్ వీ ఆల్ సపోర్ట్ టు జగన్. థ్యాంక్ యూ.